ఈ 2024వ సంవత్సరంలో కష్టాలు రాని వారు ఉన్నారంటారా? సాఫీగా వెళ్ళిపోతాయా జీవితాలు? మినిస్ట్రీ విషయంలో అయితే చాలా ఆటంకాలు, చాలా ఇబ్బందులు. ఎంతోమంది లేచారు, లేచిన వాళ్ళని లేచినట్లు ప్రభు అణచివేశారు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, ఆమేన్. భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. సేవకుడు నేను కన్నీరు కార్చి ప్రార్థన చేశామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పని చేస్తున్న వారు ఎవరైతే కన్నీరు కారుస్తారో దేవుడు ఊరికే వదిలిపెట్టరండి. కన్నీరు కారుస్తుంటే చూస్తూ ఉండే దేవుడు కాదు. చాలా నలిగిపోయాం, చాలా వేదన పడ్డాం. ఈ 2024వ సంవత్సరంలో ఆగస్ట్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, చెప్పుకోలేని బాధ. పాస్టర్ అమ్మతేజ దొంగ కదా, చాలా గొప్ప పేరు. మనుషులు దొంగ అన్నంత మాత్రాన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. ఎదుటి వారు అంటున్నారంటే మనల్ని ఇంకా హెచ్చించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మాట వింటున్నప్పుడల్లా ఏమి తెలుసని మాట్లాడడం, ఈ పరిచర్య గురించి ఏం తెలుసని మాట్లాడడం, ఎన్ని కన్నీళ్లు కట్టుకొని అంటే కన్నీళ్లు కార్చి ఈ పరిచర్ని ఇలా ఎలా ముందుకు కొనసాగించామో ఎవరికి తెలియదు. రాత్రి పగలు కష్టపడి మోకరించి ప్రార్థన చేసి అనేక మారుమూల ప్రాంతాలు తిరిగి సేవకుడు ఉపవాస ప్రార్థన అండి ఇదంతా. హల్లెలూయా, హల్లెలూయా. కడుపు మార్చుకొని అన్నిటిని విడిచిపెట్టి దేవుని పాదాలు పట్టుకొని ఎంతో కన్నీళ్లతో కట్టుకున్నది ఈ పరిచర్య. కొద్దిమందికి అమ్మ తేజ అనే పేరే ఇష్టం లేదంట. అమ్మ తేజ అనే పేరే ఇష్టం లేదంట. అసలు ఒక క్రైస్తవుడు ఉండి అమ్మ తేజ పేరు అంటే నువ్వు ఒక సేవకుడు గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావంటే నీలో ఎవరు లేరు? క్రీస్తు లేరని అర్థం. అవునా? ఎలా పడితే అలా మాట్లాడడం. కానీ ప్రార్థన చేశాం, దేవా మాకు ఎవరితో సంబంధం లేదయ్యా, మేము మనుషుల దృష్టిలో ఎలా ఉన్నామో మాకు అనవసరం. సేవకుడు ఒక్కటే ప్రార్థన చేశారండి, నీ దృష్టిలో మేము ఎలా ఉన్నామో మాకు అదే కావాలయ్యా. నీవిచ్చావు బాధ్యత, ఆ బాధ్యతను చేత పట్టుకొని మేము నమ్మకంగా ముందుకెళ్తున్నాం. నీ మాట కావాలి. నువ్వు మమ్మల్ని పిలుచుకున్న విధానమే వేరు. నీ మాటలు కావాలయ్యా. నువ్వు ఎలా మాట్లాడి ఎలా పీల్చుకున్నావో అది మాత్రమే చూస్తున్నాం. నీవు చెప్పిన పని చేస్తున్నావు నమ్మకంగా. నువ్వు చూస్తున్నావయ్యా. ఎవరేమనుకున్నా పర్లేదు, నీవు మాతో ఉంటే చాలు, మాకేది వద్దు. ఎక్కడ పడితే యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, మొత్తం మినిస్ట్రీ గురించి, మొత్తం సేవకుల గురించి చాలా బాధ అనిపించేది. కానీ దేవుని మాట గొప్పదండి. ఆమేన్. మనుషులకు నచ్చకపోవచ్చు, మనుషులు తృణీకరించవచ్చు, మనుషులు అనేకమైన నిందలు వేయచ్చు. కానీ ప్రతి నిందని పూదండలుగా మార్చే దేవుడు మన దేవుడు. ఆమేన్. ఆయన పిలిచిన వాడు నమ్మదగిన దేవుడై ఉన్నారు. ఆమేన్, ఆమేన్. ఒక ప్రత్యేకమైన పనికి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నారండి. ఆయన ఎన్నుకున్న విధానాన్ని మాత్రమే చూసాం. ఆమేన్. సేవకుడు అంటారు,
మనుషుల దృష్టిలో నేను ఎలా ఉన్నాను నాకు అనవసరం. నేను దేవుని దృష్టిలో ఎలా ఉన్నానా, ఆయన చెప్పిన పని చేస్తున్నానా లేదా? ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. కొబ్బరిని ఏమంటారు, ఒక టెంకాయని ఏం చేస్తానంటే తొక్కాలని చూసామనుకోండి, ఇంకా లోపలికి వెళ్ళిద్దేమో, ఎంత కావాలంటే అంత లోపలికి పెట్టేసేయచ్చు, భూమిలో పాతేయచ్చు. అవునా? ఎదగకుండా చేయాలని ఎంతమంది చూసినా అది లోపలికి వెళ్ళిన కొలది ఆ లోపలి నుంచి కొలులేని తర్వాత చిగురు పెట్టుకుంటూ బయటకు వస్తుంది. ఆమేన్. నిన్ను తొక్కాలని ఎంతమంది చూసినా దేవుడు నిన్ను నాశనం చేసే దేవుడు కాదు. ఆమేన్. నీ పైన ఒక ప్రత్యేకమైన నిర్ణయాన్ని ఉంచిన దేవుడు, నిన్ను ఒక ప్రత్యేకంగా వాడుకోవాలని చూసిన దేవుడు ఆయన. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ రోజున చూడండి, ఒక ప్రత్యేకింపబడిన రీతిలో మన జీవితాలు ఉండాలంటే ఆయన చేతుల్లో పెడితేనే. ఆమేన్. మనుషులు తృణీకరించవచ్చు, అవమానించవచ్చు, నిందలు చాలా భయంకరమైన పోరాటాలు, పరిస్థితులు, ఇబ్బందులు, ఇరుకులు రావచ్చు. కానీ ఎన్ని చేసినా, ఈ అంత తొక్కాలని చూసినా దేవుడు ఏం చేస్తారండి? గొప్ప చేసే దేవుడై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరేమి చేసినా, ఒక్కరు లేచారేమో, ఇద్దరు లేచారేమో, ముగ్గురు లేచిన, ఎంతమంది లేచిన వారి పైన అనేకులను లేపే దేవుడు మన దేవుడు. ఆమేన్. అన్యాయముగా చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. మనుషులకు మాట రానియకుండా చేస్తాడు దేవుడు, అంతే. మాట్లాడిన నోర్లన్నీ ఆపేస్తాడు దేవుడు. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే ఆయన మనకు సహాయకుడై ఉన్నారు. ఆమేన్. మంచి ధైర్యంతో ముందుకు సాగాలి. ఈ సంవత్సరం అంతా ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కన్నీళ్లు కార్చాము. కానీ ఎవ్వరు చేయి విడిచినా దేవుడు మనం చేయి విడిచే దేవుడు కాదండి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎంతమంది నాశనము చేయాలని చూసినా నిజంగా ఆయన నాశనం చేసే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొన్ని పరిస్థితుల్లో అయితే సేవకుడు నేను తట్టుకోలేకపోయాను, మా వల్ల అవ్వలేదు. మమ్మల్ని చాలా దగ్గరుండి చూసింది శాలెం బ్రదరే, చాలా దగ్గరుండి చూశాడు. మేము ఎంత వేదన పడ్డాము మాతో పాటు ఆయన. కానీ దేవుడు గొప్పవాడండి, గొప్పవాడు. ఏ మనుషులు మనతో లేకపోయినా, ఎవ్వరు మన తరఫున లేకపోయినా ఆయన మాత్రము మనతో ఉండి వ్యాజ్యమాడే దేవుడు. ఆమేన్. మన పక్షాన ఉండి యుద్ధము చేసే దేవుడు మన దేవుడు. ఆమేన్. ఆయన మనుషులు మోసం చేసినట్లుగా మోసం చేసే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నమ్మించి గొంతు కోసినట్లుగా చేసే దేవుడు కాదు. ఆమేన్. నిన్నొక ప్రత్యేకముగా ఎన్నుకున్న దేవుడు మధ్యలోనే చెయ్యి వదిలిపెట్టి వెళ్ళాడు. ఆమేన్, ఆమేన్. నిన్ను గమ్యము చేర్చేంత వరకు ఆయన నడిపించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన వాగ్దానం, ప్రపంచానికి పరిచయం చేస్తా అన్నాడు దేవుడు. ఘోరమైన శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రపంచానికి పరిచయం చేస్తా అని దేవుడు మాట్లాడిన తర్వాత ఈ శ్రమలు వచ్చినప్పుడు ఏం అర్థం కాలే. దేవా ఏంటయ్యా ప్రపంచానికి పరిచయం చేస్తావంటే ఇదా? దొంగ ఈ పేర్ల ప్రభువా? మనుషులు చాలా భయంకరంగా మాట్లాడుతూ ఉన్నారయ్యా, నొప్పి పెడుతున్నారయ్యా, మా గురించి అన్యాయముగా మాట్లాడుతున్నారు.
వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, చాలా భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారయ్యా. ఏంటయ్యా ఈ శోధన? ప్రపంచానికి పరిచయం చేస్తా అన్నావు, ఇలా పరిచయం చేస్తున్నావా? ఏడ్చామండి, ఏడ్చాం. కానీ దేవుడు గొప్ప దేవుడు అండి. ఈ రోజున పాస్టర్ అమ్మతేజ గారంటే, అమ్మతేజ మినిస్ట్రీస్ అంటే తెలవని వారు లేరు. ఒక రోజున సేవకులు లైవ్ కాల్స్లో ఉండి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. ఒక అమ్మ కాల్ చేశారు, కొడుకా నీ ద్వారా నేను ఆత్మీకంగా ప్రతిరోజు బలపరచబడుతున్నాను నాన్న. నీ మాటలు, నీ చెప్పే మెసేజెస్ నాకెంత బలాన్ని ఇస్తున్నాయి. ఎప్పుడు కూడా వేదనతో ఉండేదాన్ని, ఎప్పుడు కూడా దుఃఖమే నా బ్రతుకంతా. కానీ ఎప్పుడైతే దేవుని మాటలు నీ ద్వారా నేను వింటున్నానో నేను బలపరచబడ్డాను. సేవకుడు మాట్లాడుతూ వస్తున్నారు. ఆమె చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? నాన్న, నీ గురించి నేను చాలా తప్పుగా విన్నాను. యూట్యూబ్లో ఎక్కడ చూసినా పాస్టర్ అమ్మతేజ అని తిడుతుంటే, అప్పటి వరకు నువ్వు తెలియదు నాన్న నాకు అసలు ఈ పాస్టర్ అమ్మతేజ ఎవరు అని తెలుసుకోవాలని యూట్యూబ్లో పాస్టర్ అమ్మతేజ అని కొట్టాను. అందరు తప్పుగా మాట్లాడుతున్నారని అమ్మతేజని కొడితే నీ ఛానల్ ఓపెన్ అయింది నాన్న. అప్పటి నుంచి నీ సాక్ష్యం చూసా, బలపరచబడ్డా. నా కన్నీ లాగలేవు. నేను ఒక్కదాని తర్వాత వీడియో ఒక్కదాని తర్వాత ఒకటి అలా రోజు చూస్తూనే ఉన్నా. నేను అసలు నువ్వెవరో చూద్దామని ఓపెన్ చేశా. ఇంతమంది ఇంత భయంకరంగా మాట్లాడుతున్నారు క్రైస్తవులై ఉండి, అసలు ఎవరు ఈ వ్యక్తి అని ఓపెన్ చేశా. నాన్న, నువ్వు పెట్టే ప్రతి వాక్యాలు యూట్యూబ్లో బలహీనురాలైన నన్ను బలపరిచాయి నాన్న అని సాక్ష్యం ఇస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? అసలు నా జీవితం వద్దనుకున్నాను, చచ్చిపోవాలని అనుకున్నాను. అలాంటి పరిస్థితి నా పరిస్థితి. కానీ ఇదిగో నీ గురించి తప్పుడు వార్తిన్నాను. అసలు నువ్వెవరో తెలుసుకుందామని ఓపెన్ చేశాను. అసలు నా చరిత్రనే ప్రభు నీ ద్వారా మార్చడని సాక్ష్యం ఇస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ సాక్ష్యం విన్నప్పుడు ప్రభుని ఎంతకన్నా స్తుతించానండి, ఎంతకన్నా సేవకులు కూడా స్తుతించారు. దేవా, నిజంగా నువ్వేం చేసినా నీ ఆలోచన విధానం చాలా గొప్పదయ్యా. నువ్వెంతైనా గొప్ప దేవుడివి. చాలా చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు ప్రపంచానికి పరిచయం చేస్తానంటే ఇదేనా అనుకున్నాం. కానీ ఇలా తీసుకొచ్చి అనేకులను ఇలా నడిపిస్తున్నాం అనుకోలేదయ్యా ఇలా చేస్తావని. నిజంగా నీవు నమ్మదగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. చూడండి, ఒక తల్లి బలపరచబడింది. ఇలా ఒక్కరు కాదండి, అనేకులు నోటిన ఇదే సాక్ష్యాలు విన్నాం ఈ సంవత్సరం. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అందుకనే మంచి ధైర్యముతో ముందుకు సాగినప్పుడు దేవుడు మనల్ని అద్భుతంగా నడిపిస్తారు. ఈ మాట చెప్పాలి, శ్రమలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు నా సహాయకుడు. హల్లెలూయా.